హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసి కడప టు కోయంబత్తూర్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఆటోలో అయితే ఉన్నాము. రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మాకు 8కి అయితే ట్రైన్ ఉంది, బట్ ఇంకా 1 అవర్ లేట్ అయితే వస్తుందనేసి ఇక్కడ రైల్వే స్టేషన్లో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాము. సో ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట. పాప దగ్గర అయితే ఉన్నారు. సో వీళ్ళందరికీ వచ్చేసి B2లో పడ్డాయి. సో నాదొక్కదాన్ని మాత్రం సీటు B1లో అయితే పడ్డాను. సో పాపకి అయితే కొంచెం డల్గా ఉందనేసి పాప దగ్గర అయితే ఉన్నాను. సో విండో ఫారెన్ కాబట్టి అంత గ్రీనరీ చాలా బాగుంది. వర్షాలు ఈ మధ్య కాబట్టి బాగా పడింది. సో కొండ కానీ పచ్చని చెట్లు కానీ చూసుకుంటూ అలా వీడియో తీసుకుంటూ అయితే టైం సరిపోతుంది. సో మార్నింగే ఆఫ్టర్నూన్ కూడా లెమన్ రైస్ అండ్ పూరీలకి చట్నీ అయితే తీసుకొని వచ్చాను. ఇలా ఎలానో మార్నింగ్ అసలు తినలేదనమాట పిల్లలు కొన్నాను. ఇంకా ఈయన ఎలానో ఇంకా స్నాక్స్ అయితే తీసుకొని వచ్చారు. వీళ్ళకి బిస్కెట్స్ అన్నీ స్టాక్ అయితే పెట్టుకొని వచ్చాడు ఈయన. అంటే పిల్లలు ఉండడం వల్ల ట్రైన్లో మళ్ళీ కొనే పని లేకుండా ఇంటి దగ్గర నుంచి అయితే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, అవి తీసుకొని వచ్చామన్నమాట. స్టేషన్ వచ్చేసినాక దిగేసామన్నమాట. సో కడప నుండి 8:30కి మేము ట్రైన్ అయితే ఎక్కాము అనమాట. ఇప్పుడు నైట్ వచ్చేసి 10:30 లేదా 11 అవుతుంది. మేము దిగేసి మళ్ళీ ఇంకొక ప్లాట్ఫామ్ మీదకి అయితే మారుతున్నాం అనమాట. నైట్ 4:30 నుంచి మళ్ళీ ఇంకొక ట్రైన్ ఉంది. అంటే ఇక్కడ మేము కోయంబత్తూర్లో దిగాము. కోయంబత్తూర్ నుంచి మళ్ళీ ఊటీకి అనమాట. ఊటీకి వెళ్ళేటప్పుడు 4:30 అలా అవుతుంది అనమాట టైం వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఇంకొక ట్రైన్ అయితే మాకు వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది, బట్ అది ఇంకా ఎంతసేపటికి కూడా కన్ఫర్మ్ కాలేదు. సో ఇక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేసి దోమలు అయితే పీక్కొని తింటున్నాయన్నమాట. ఫుల్ దోమలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక మార్నింగ్ వచ్చేసి ఒక 3 అవర్స్ లేదా 4 అవర్స్కి మేము మళ్ళీ రీచ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకొక ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది తెల్లవారుజామున మార్నింగే అండి. ఈ ట్రైన్ కూడాను ఆన్లైన్లో బుకింగ్ అనమాట, బట్ మాకు తెలియదు, డైరెక్ట్గా తీసుకొని వెళ్తారు టికెట్స్ లాగే అనుకున్నాము. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి మాకు అంత ఐడియా లేదనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ ట్రైన్లో ఫస్ట్ ఒక 2 ర్యాక్స్ మాత్రమే ఫ్రీగా అయితే కూర్చొనిస్తారు. మిగతా అన్నీ కూడాను ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలంట. బట్ ఇప్పుడు బుక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డేకి అవుతాయన్నమాట. సో ఈ ట్రైన్ మిస్ అయిపోయినా ఇంకొక చోట వచ్చేసి 10:30కి అయితే ఉందని చెప్పారనమాట. సో అక్కడికి మళ్ళీ మేము వెళ్ళేదానికి ఒక 2 అవర్స్ అయితే జర్నీ పడింది. సో ఇక్కడ నుంచి ఈ ట్రైన్ ఇంకా కాదు కదా అనేసి జస్ట్ మీకు ఒకసారి చూపిస్తున్నాను మినీ ట్రైన్. సో ఇది మ్యాక్సిమం మేము ఈ ట్రైన్ అయితే ఎక్కడి నుంచి వెళ్తుందంటే ఊటీ నుండి, అంటే ఊటీలో రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మినీ ట్రైన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఇవి బయలుదేరుతాయి. ఇవి మొత్తం ఊటీ అంతా కూడాను కొండ ప్రాంతం ఉంటుంది కదా, అంటే కొండ చుట్టూరు తిరుక్కుంటూ వస్తుంది. ఊర్లన్నీ కనిపిస్తాయండి. పైన హైట్ వైజ్గా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట ప్లేసెస్ అయితే. కొడైకెనాల్లో పెద్దగా చలి అనిపించలేదు, కానీ బట్ ఊటీకి వస్తూనే అండి పేగులతో సహా ఉడికిపోతున్నాయి అనమాట. అట్లుంది నాకైతే. బట్ ఏమవుతుంది, మనకి అక్కడ చూస్తే అంత రెయినీ సీజన్ కాదు. సో ఇక్కడికి వచ్చి చూస్తే క్లైమేట్ అయితే ఇలా ఉందన్నమాట. బట్ నేను స్వెటర్ తెచ్చుకోలేదు, ఏమంటారు షాల్వా అయితే తెచ్చారనమాట. ఇంకా అది అయితే తీసుకున్నాను. సో ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి బయటకి అయితే వచ్చేసి ఆటో అయితే మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఒక 5 కిలోమీటర్స్ అనమాట. 5 కిలోమీటర్స్లోనే మాకు బస్ స్టాండ్ అయితే ఉంది. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళేసి బస్ జర్నీ వచ్చేసి మళ్ళీ 2.5 జర్నీ అయితే పడిందనమాట. సో మనకి బస్లోకి వెళ్ళేదాని బదులు ఇక్కడ నుంచి మేము ఇందాక చూపించాను కదా, బస్లోకి అయితే కొద్దిగా మాత్రమే లోయలో ఎన్ని కనిపిస్తాయి. మిగతా ట్రైన్ చెప్పాను కదా ఇందాక మినీ ట్రైన్, ఆ ట్రైన్లో అయితే వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇట్లా జర్నీ అంతా కూడాను మేము 8:39 కల్లా అయితే మళ్ళీ వేరే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ స్టేషన్ దగ్గరికి చేరుకునే లోపే మేము మధ్యలో, అంటే ఇదంతా లోయ ప్రాంతం అనమాట, కొండల మీద వెళ్తూ ఉంటుంది బస్సు. ఇప్పుడు మామూలుగా తిరుమలకి మనం ఏ విధంగా వెళ్తామో సేమ్ అదే ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో కొన్నార్ స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడికి వస్తూనే ట్రైన్ అయితే ఉన్నిందనమాట. సో అదే ట్రైన్ అనుకొని మేము ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడే కాదు అది వెళ్ళేది, 10:30కి అయితే కదులుతుంది అనేసి చెప్పారు.
ఈ ట్రైన్ 10:30 కంటే ఇప్పుడు మ్యాక్సిమం 8 అయిందండి. ఇంకా 1.5 అవర్ టైం పడుతుంది. 2 అవర్స్ దాకా టైం ఉందన్నమాట. ఈ 2 అవర్స్లో మేము అంటే నాకు తెలియదు కదా, అక్కడ ట్రైన్ ఉందనేసి మేము ముందు ట్రైన్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నార్మల్ టికెట్స్ తీసుకొని ఎక్కడమే అని చెప్పొచ్చు. సో మేము ముందు అక్కడికి వెళ్ళిన 2 అవర్స్ 2.5 జర్నీ అని చెప్పాను కదా, ఫస్ట్ మినీ ట్రైన్ అదైతే ఇదంతా తిరుక్కొని వస్తుంది. ఇదంతా తిరుక్కొని ఈ స్టేషన్ దగ్గరికి కూడా వస్తుందన్నమాట. సో మనకి ఆ ట్రైన్ మిస్ అయిపోయింది అనేసి ఈ ట్రైన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి 10కి అయితే ఈ ట్రైన్ అయితే మనకి కదులుతుందని చెప్పారు. సో అంతలోకే మనం ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్ చేసి ఇంకా ఇక్కడే టిఫిన్ తినేసి మళ్ళీ మేము ట్రైన్కి అయితే వచ్చేసాము. సో చూసారు కదా, ఇంకా ట్రైన్లో అయితే ఎక్కేసామన్నమాట. ఇక్కడ నుంచి మీకు వ్యూ అయితే చూపిస్తాను, చూసేయండి. చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. ఇంత బాగుంటుందనేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొడైకెనాల్లో చూసాను కానీ ఊటీ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఊటీలో వచ్చేసి 3 డేస్ మళ్ళీ మున్నార్కి అయితే వెళ్ళామన్నమాట. మున్నార్లో పెద్ద అనిపించలేదండి. అంటే కేరళ తమిళనాడు 2 బార్డర్స్లో ఉంటాయి కదా, ఆ విధంగా అన్నమాట. సో ఇది చూసి మళ్ళీ అది చూసేదానికి వెళ్ళినప్పుడు మాకు కొంచెం డిఫరెంట్ ఏమనిపించిందంటే ఈ ప్లేసే బాగుంది అనిపించింది వెళ్ళినప్పుడు. సో ఇదన్నమాట ట్రైన్ జర్నీ ఈరోజు మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ వరకు అనమాట, ఈ 4 o'clock వరకు. సో ఏమైనా స్నాక్స్ అన్ని తీసుకునే బ్యాగ్స్ అన్నీ మన దగ్గరే ఉంటాయి ట్రైన్ కంటూ. ఇక్కడ నుంచి మళ్ళీ ఊటీకంటూ బయలుదేరుతుంది. అంటే ప్రజెంట్ ఊటీలోనే ఉన్నాం, ఇది ఒక ప్లేస్ అనమాట. కొన్నార్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా మెయిన్ ఊటీ అంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మేము అక్కడికి వెళ్ళాలన్నమాట. అంటే ఈ ట్రైన్లో వెళ్తే ప్లేసెస్ అన్నీ విజిట్ చేసుకుంటూ మనము వెళ్ళాల్సిన ప్లేస్కి కూడా వెళ్ళొచ్చు. సో ఇదంతా ట్రైన్ దగ్గర పార్కింగ్ ప్లేస్ అనమాట కొన్నార్లోది. సో ఇది ఆల్రెడీ నేను కాలేజ్ టైంలో ఒకసారి వచ్చాను అనేసి అనిపించింది. అది కూడా మ్యాక్సిమం ఒక 8 years అవుతుందిలేండి. నా డిగ్రీ సెకండ్ ఇయర్లో అయితే వచ్చాను. బట్ ఈ కొన్నార్కి అయితే కాదు, కొడైకెనాల్కి అయితే వెళ్ళామన్నమాట. కొడైకెనాల్ ప్లేస్ అండ్ ఇక్కడ ఉన్న ప్లేసెస్ సేమ్ హ్యాస్టీస్ అలానే ఉన్నాయి. అంటే ఇక్కడ చలి ఎక్కువ అనమాట. కొన్నార్లో ఉన్న ప్లేసెస్ కన్నా ఊటీకి దాదాపు ఇంకా చెప్తున్నాను కదా, మార్నింగ్ 10:30కి మేము ట్రైన్ కదిలితే ఈవినింగ్ 4 o'clock అయితే మేము అక్కడ దిగామన్నమాట. సో ఈవినింగ్ వరకు ఏం అనిపించలేదు, కానీ బాబు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏమో కానీ నాకు అర్థమే కావడం లేదు. మామూలుగా మనకి సమ్మర్ సీజన్ వింటర్ సీజన్ అలా వచ్చినప్పుడు మనకి అంత ఎక్కువగా చలి అనిపించదు. అంటే సమ్మర్ సీజన్లో అంత ఎక్కువ అనిపించదు. ఇక్కడ ఈ సమ్మర్ సీజన్కి వచ్చిన తర్వాత కూడా ఎక్కువ చలి అనిపిస్తుంది అనమాట. చలికాలం ఉన్నట్టే ఉంది నాకైతే మాత్రం. సో ఇక్కడ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి, చూసినంతసేపు చూడాలనిపిస్తుంది, అంత బాగుందన్నమాట ప్లేసెస్ అయితే. ఎటు చూసినా చెట్లు, ఎటు చూసినా ఫ్లవర్స్. అంటే మనకి పిచ్చి మొక్కలు అనేసి ఉంటాయి, ఇక్కడ పిచ్చి మొక్కలు అంటే ఏమి ఉండవన్నీ, అన్నీ ఫ్లవర్స్ కాసే చెట్లే ఉంటాయి అన్నమాట. లేకుంటే పెద్ద పెద్ద ట్రీస్ అనేది ఉంటాయి. బట్ నా కెమెరా సరిగా లేదు కాబట్టి, అంటే ఫోన్ కెమెరా సరిగా లేదు కాబట్టి అన్ని ఫ్లవర్స్ అయితే మనకి కనిపించడం లేదు. కంప పూలు, కాగి పూలు అంటాం కదా, అవన్నీ ఉన్నాయన్నమాట కలర్ కలర్వి. ఎక్కడైనా కానీ మొత్తం తీగలు తీగలుగా అల్లుకుపోతాయి. ఇక్కడ చూడడానికి హౌసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మన ఆంధ్ర సైడ్ హౌసెస్కి అయితే ఇక్కడ అంటే ఇది తమిళనాడు బార్డర్ కిందకి వస్తుందేమో. అంటే చాలా రోజులు అయింది వెళ్ళి చూసేసి విజిట్ చేసేసి వచ్చిన తర్వాత ఈ వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ప్లేసెస్ అయితే అన్నీ అవసరం అని చెప్పచ్చు. డెఫినెట్గా వెళ్తే ఇలాంటి ప్లేసెస్కి అయితే వెళ్ళి మనం చూసేసి రావచ్చు. ఇయర్లీ అంతా కూడాను పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు సమ్మర్ హాలిడేస్కి అలా మేము బయటకి అయితే కంపల్సరీ అయితే వెళ్తాము. ఈసారి వచ్చేసి కడప టు కోయంబత్తూర్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఊటీకి అయితే వెళ్తున్నాము. సో ఊటీ నుండి మినీ ట్రైన్లో మనకు కొండ చుట్టూరు, అంటే ఇక్కడ అన్ని కొండల మధ్యనే వెళ్తుంది, ఊర్లన్నీ మధ్యలో ఉంటాయన్నమాట. క్లైమేట్ పరంగా అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడాను ఒకే కలర్లో కూడా ఉంటాయి. అండ్ పెంకుటిల్లు అనేది ఎక్కువగా ఉంటాయి. చూసడానికి బ్యూటిఫుల్ ప్లేసెస్ అని చెప్పొచ్చు. బట్ విజిట్ చేసేదానికి కూడా చాలా బాగున్నాయండి. అండ్ నాకైతే ఈ ప్లేస్లలో ఎక్కువగా ఏం నచ్చిందంటే మొత్తం గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. గ్రీనరీలో ఏ పిచ్చి మొక్క అంటూ ఉండదండి, అన్ని ఫ్లవర్స్ మొక్కలే ఉంటాయన్నమాట. అంటే జనరల్గా మనకి ఎక్కువ కంప చెట్లు అలా ఇలా కాస్తుంటాయి మన ఊర్లలో. ఇక్కడ క్లైమేట్కి వచ్చేసి ఎక్కడ కంప చెట్టు ముళ్ళ చెట్టు ఏమి ఉండదు, అన్ని ఫ్లవర్స్కి సంబంధించిన చెట్లే ఉంటాయన్నమాట. సో మనకి ఎక్కువగా సూర్యకాంతి పూలు అంటాం కదా, గ్రీను ఎల్లో, అవి కొంచెం పెద్ద పెద్ద పూలు అని చెప్పచ్చు.
ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు కనిపిస్తాయన్నమాట ప్రతి ఒక్క ఫ్లవర్స్ అనేది. నేను ఎగ్జాక్ట్గా చూపించాలనుకున్నా కానీ ట్రైన్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. సో అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే లోయ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూసారు కదా, నీళ్ళన్నీ పారుతూ వెళ్తున్నాయి. సో అలా ఒక 2-3 అయితే వెళ్ళిపోయాయన్నమాట. చూపిస్తాను. నాకు అందులో ట్రైన్లోకి వచ్చేలోగా నా సెల్లులో అస్సలు పవర్ బ్యాంక్ కూడా పెట్టుకోలేదు. ఈయన బ్యాగ్లో పెట్టుకొని ఉన్నాడు. సో ఫుల్ అయిపోయేంత వరకు నేను ఛార్జింగ్ కూడా పెట్టలేదన్నమాట. సో చూసారు కదా, ఇదన్నమాట కంటెంట్ వచ్చేసి. ఈరోజు మేము ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్ళాము. కోయంబత్తూరు నుంచి ఇంకొక స్టేషన్కి వచ్చేసినాము. అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ అయితే మూవ్ అయిపోయిందనమాట. సో ఇక్కడ ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేస్తానికి చాలా బాగున్నాయని చెప్పొచ్చు. సో నాకు నచ్చినవి కొన్ని నేను క్యాప్చర్ చేసినవి మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ చూసారు కదా, ఇలా అయితే ఉందన్నమాట. వీడియోకి ఒకలాగా ఉండొచ్చేమో కానీ డైరెక్ట్గా చూసేదానికైతే చాలా బాగుంది. చాలా మంచి ప్లేసెస్ అని చెప్పొచ్చండి. ఇక్కడ క్లైమేట్ వచ్చేసి ఎప్పటికీ కొంచెం చల్లదనంగా ఉండడం వల్ల ఇంకా ఊరంతా కూడాను గ్రీనరీగానే ఉంటుంది. మన పల్లెటూర్లతో పోల్చుకున్న ఇది ఎంతో బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఊటీకి కొడైకెనాల్కి అంటే 2 దగ్గరనే. ఊటీలో వచ్చేసి 4 డేసే ఉన్నామన్నమాట. 4 డేస్లో కాను ఇది ఫస్ట్ డేనే మేము ట్రైన్లో ట్రావెలింగ్ చేసేదంతా కూడాను మీకు చూపిస్తున్నాను. బట్ చాలా బాగున్నాయి ప్లేసెస్ అయితే. మీరు ఊటీకి వచ్చినట్లయితే ట్రైన్లో మాత్రం ఇది మిస్ అవ్వద్దండి. సో మార్నింగ్ 9:30కి మేము ట్రైన్లో ఇంకా షిఫ్ట్ అయితే 9:30 నుంచి ఇంకా 4 o'clock వరకు మేము ట్రైన్లోనే ఉన్నామన్నమాట. 4:30 ఆ టైం అవుతుంది. సో చూస్తుంటే ఎటు చూసినా కొండలు అనమాట, గ్రీనరీ అండ్ అంటే కొండల మధ్యలో ఊర్లు అనమాట. పైర్లు కానీ ఊర్లు కానీ చాలా బాగున్నాయి చూసేందుకు. బట్ డెఫినెట్గా అండి చెప్తున్నాను, మీరు ఊటీకి అయితే వెళ్ళినప్పుడు కంపల్సరీ మనం ట్రైన్ అదే మిస్ అవ్వకుండా ఇదంతా విజిట్ చేస్తే మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అంటే ఆ ఎంజాయ్మెంట్ వేరుగా ఉంటుందన్నమాట. చూసినంతసేపు గ్రీనరీ అంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కలాగా అట్రాక్టివ్గా ఉందన్నమాట. అండ్ మీకు చూపించడం కన్నా డైరెక్ట్గా విజిట్ చేస్తేనే ఆ ప్లేసెస్ వాల్యూ అనేది మీకు తెలుస్తుంది. సో అందుకని చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఇంకా అన్ని పొడుగాటి చెట్లు వస్తాయి. సో మేము అనుకున్న ప్లానింగ్ ఏంటంటే, మేము వెళ్ళినప్పుడు ఊటీలో వచ్చేసి 3 days, మున్నార్లో వచ్చేసి ఒక 4 days అనుకున్నామండి. సో ఇక్కడే సరిపోయింది. ఇంకొక చోట వచ్చేసి గోవాకి ఒక 3 days అనుకున్నాము. బట్ ప్లానింగ్ అంతా ఇక్కడే అయిపోయిందనమాట. ఫస్ట్ మేము గోవాకి అయితే ట్రిప్ అనుకున్నాము. ఈ 2 విజిట్ చేసుకుందాము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కైనా వెళ్దాంలే అనేసి అన్నారు. బట్ వెళ్ళేలోపు ప్రతి ఇయర్లీ కూడాను 1 lakh అయితే ఖర్చు కంపల్సరీ అవుతుందండి. బట్ ఇయర్లీ అంతా కూడాను 1 time కాబట్టి మనకి 1 lakh అబోవ్ అయినా పడవచ్చు. ఇంకా ఎక్కువ ప్లేసెస్ మనము రూమ్ కన్నా కానీ అండి మనం బయట విజిట్ చేసే ప్లేసెస్కే ఎక్కువ అవుతుందన్నమాట. ఇక మేము వచ్చేసి గోవా కంటే ఒక 6 or 7 members అంటే ఇంకా ఎక్కువే అవుతుంది మనీ అయితే. అంటే వాటర్ రైడింగ్స్ సంథింగ్ ఇంకా ఏవేవో ఉంటాయి. అలా ఈయన ఒకసారి వెళ్ళొచ్చారు మా వారు. సో అందుకని చెప్పారు గోవా అయితే బాగుంటుంది, ఈసారి సమ్మర్ హాలిడేస్ అక్కడికైతే వెళ్దాము అన్నాడు. సో ఇయర్లీ అంతా కొను ఒక 10 days లేదా 1 week అన్నా అండి మనము ఇలా బయటకు వచ్చి ప్లేసెస్ అనేది విజిట్ చేయడం వల్ల కొంచెం మైండ్ అనేది రిలాక్స్గా కూడా ఉంటుంది. సో ఫాస్ట్ ఫుడ్కి సంబంధించి మనం ఇంట్లో ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని వచ్చుకుంటేనే బెటర్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ జర్నీస్లలో బయట తీసుకోవడం కన్నా మనం ఇంట్లో చేసుకునేట్లేదా మనకి అందుబాటులో ఉండేటివి తీసుకొచ్చుకుంటే బాగుంటుంది. సో మేము ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు ఇంట్లో ఉండేటివి లేదా బయట మేము అక్కడే మా ప్లేస్లలో తెచ్చుకునేటివే తీసుకొచ్చుకుంటాము. బయట కొనేదంటూ ఫుడ్ వరకు అయితే తీసుకుంటాం. అంటే మనం వెళ్ళాము ఆ ప్లేస్లో కొంచెం ఫేమస్ అయినట్టు ఉంటాయి ఐటమ్స్, అవి మాత్రం కంపల్సరీ అయితే టేస్ట్ చేస్తామన్నమాట. ఎక్కడికి ఏ ఊరికి వెళ్ళా కూడాను అక్కడ ఉన్న స్పెషల్లో ఫేమస్గా ఉండేవి మాత్రం కంపల్సరీ అయితే ట్రై చేస్తామన్నమాట. సో ఫాస్ట్ ఫుడ్ అంటే పిల్లలకి కొంచెం స్నాక్స్ లాగా ఉండేటివి అవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తానన్నమాట, మళ్ళీ కొనకన్నా పని లేకుండా. బట్ చూసినవి కావాలన్నప్పుడు తప్పదు, మనకు తీపియాల్సిందే. అండ్ నేనైతే ఎక్కువగా ఇంటికే ప్రిఫరెన్స్ ఇస్తాను. అంటే ఫ్రెష్గా మనం ఇంట్లో చేసుకున్నట్టే తినొచ్చు అనేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తానన్నమాట. పిల్లలు ఇద్దరు ఎత్తుకోమని చాలా మారం చేసేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు అనమాట. సో ఈ ఇయర్ కొంచెం పెద్ద పిల్లలు అయిపోయారు కాబట్టి వాళ్ళకి కొంచెం తెలిసి వస్తుంది కాబట్టి ఈసారి ఏం పెద్ద విసిగించలేదు. బయటకు వస్తున్నామంటే మాత్రం మా పిల్లలతో ఇదే గొడవ,
ఎక్కడికి వెళ్ళినా కూడా నడిచే పని లేకుండా ఎత్తుకో అని చెప్తారు. ఈ నుంచి మా వారు మ్యాప్ పెట్టుకొని చూస్తారనమాట. అదే 3 కిలోమీటర్స్ 1 కిలోమీటరే ఉంది అని. ఆ నుంచి మళ్ళీ ఎందుకు బస్సు, లేకుండా ఆ నుంచి మళ్ళీ ఎందుకు ట్యాక్సీ, ఎందుకు వద్దు, అవసరం లేదని చెప్పేది ఫోన్లోనే మ్యాప్ పెట్టేది చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తాము. సో కొంచెం సేపు అయితే నడుస్తారు పిల్లలు, ఇంకా ఎత్తుకోమని మారం చేస్తారు. అప్పుడు మాత్రం నడిచేది పెద్ద బరువు అనిపిస్తుంటే వీళ్ళని మళ్ళీ ఎత్తుకొని నడిచాలన్నమాట. సో పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వెళ్ళేదానికి అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. కొంచెం పెద్ద పిల్లలు అయితే క్యారీ చేయొచ్చు. సో ఇదన్నమాట. అండ్ ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేయడం ఒక ఎత్తు అయితే, పిల్లలతో పాటు వెళ్ళడం ఇంకొక ఎత్తు అని చెప్పచ్చు. ఎందుకంటే చిన్నపిల్లల్ని వేసుకొని వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బందులు అనేది కంపల్సరీ ఉంటాయి. అది పేరెంట్స్కి మాత్రమే అని చెప్పచ్చు, పక్కన వాళ్ళకైతే కాదు. సో వీడియో అయితే ఇదన్నమాట. డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి మీకు మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను, చూసేయండి. సో చూసారు కదా, డెఫినెట్గా మీకు ఈ వీడియో అయితే నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి ఊటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇప్పుడైతే ట్రైన్ ఆగుతుంది, ఆల్రెడీ ఇంకా వచ్చేసింది స్టేషన్ వచ్చేసి. ఇంకా దిగి మళ్ళీ ఆటో తీసుకొని 1.5 కిలోమీటర్స్ ఉంటుంది మేము వెళ్ళే చోటికి, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. అండ్ ఈయనకి సంబంధించి ఈయన బ్రాంచ్కి సంబంధించి ఇక్కడ రూమ్స్ అనేది ఇస్తారనమాట. సో అందుకనేసి వెళ్తున్నాము. ట్రైన్ అయితే ఇప్పుడే దిగేసామన్నమాట. సో మేము కూర్చున్న ముందు బాక్స్లో అయితే వీళ్ళందరూ ఉన్నారనమాట. సేమ్ కలర్స్ వేసుకున్నారు, ఒక 8 మెంబర్స్ మాత్రం. వాళ్ళ కేకలు వీళ్ళలు అలా వేస్తున్నారు. సో వచ్చేసాము ఆల్రెడీ. బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి వీళ్ళు రూమ్స్ అయితే ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా రూమ్ వరకు అయితే మాకు ముందుగానే అప్లై చేసుకున్నట్లయితే మనకి ఫ్రీగా అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడైతే హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బిల్డింగ్లో వచ్చేసి కింద మాకు రూమ్స్ అనేది ఒక 3 అయితే ఉన్నాయి. మనకి ఏ నచ్చితే ఆ రూమ్లో ఉండొచ్చు. ఇది వచ్చేసి హాల్ అనమాట. వాళ్ళకి సంబంధించి బ్యాంక్స్కి సంబంధించి కొన్ని రూమ్స్ అనేది ఉంటాయి. ఎక్కడికి వెళ్ళా కానీ వాళ్ళ బ్రాంచ్ వాళ్ళు గవర్నమెంట్ కిందకి కొన్ని ఇలా రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. మనం వెళ్ళే ఒక 1 మంత్ ముందే మనం బుక్ చేసుకున్నట్లయితే ఒక 3 or 4 డేస్కి అయితే ఉండొచ్చు. ఇంకా రూమ్ వరకు కాదు కానీ బయట ఖర్చులు అయితే మనకి ఎక్కువగానే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి 2 రూమ్లు అయితే తీసుకున్నాము. మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలకి వాళ్ళకి సపరేట్, మాకు ఒక రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. సో డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్.